హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు రణతేజ్. ప్రజెంట్ డేస్లో ఐబొమ్మ కేసు చాలా వైరల్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని సాల్వ్ చేశామని ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. బట్ రియల్ స్కామ్స్, రేప్ కేసెస్, కిడ్నాపర్స్ ఇలా ఎన్నో మ్యాటర్స్ షాడోలో ఉన్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఐఎమ్ టు హియర్ టు టాక్ అబౌట్ దిస్. ఒక ఐబొమ్మ లాంటి చిన్న వెబ్సైట్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం అంటే సిస్టమ్ మొత్తం జెచ్పీలో రన్ అయిపోయింది. మొన్న రవి అనే ఒక ఆయనని సింగిల్ ట్యాప్లో జైల్లో పెట్టారు. కేస్, కెమెరా, ప్రెస్ మీట్ క్లోజ్డ్. కేస్ సాల్వ్ అయిపోయిందని అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయారు. కానీ రియల్ వరల్డ్లో మాత్రం రేపిస్టులు ఫ్రీగా తిరుగుతున్నారు. కిడ్నాపర్స్ డైలీ ఇట్లా రౌండ్స్ కొడుతున్నారు. పెద్ద పెద్ద స్కామ్స్, పబ్లిక్ మనీ డ్రై అయిపోయిన ఫైల్స్, ఏ క్యాబినెట్లో పడిపోయినా తెలియని రేంజ్లో డస్ట్ పట్టిపోయిన ఆ ఫైల్స్, ఆ కేసెస్ మీద ఎవరు ఇంట్రెస్ట్ పెట్టరు. ఎందుకంటే ఐబొమ్మ లాంటి చిన్న విషయం మీద హైప్ ఈజీగా వస్తుంది. కానీ రియల్ స్కామ్స్ మీద స్టెప్ పెట్టాలి అంటే ట్రూత్ అంటే షేక్ అయ్యే పవర్ ఉంటుంది. ఐబొమ్మ లాంటి చిన్న కేసు విషయంలో సిస్టమ్ మొత్తం టర్బో మోడ్లో ఉంటుంది. కానీ రియల్ స్కామ్స్ ఓపెన్ చేస్తే లోడ్ అయిన ఫైల్ లాగా లాగ్ అయిపోతుంది. ట్రూత్ బఫరింగ్ అయిపోతుంది. ఎవిడెన్స్లు స్లో మోషన్లో నడుస్తాయి. కానీ రియల్ క్రైమ్కి టైం ఇస్తే క్రైమ్ కూడా లాకి టైం ఇస్తుంది. నేను మాత్రం ఒకటే చెప్తా, క్రైమ్ అంటే చేస్ కాదు క్లారిటీ, స్కామ్ అంటే మనీ కాదు మోటివ్, జస్టిస్ అంటే యాంగర్ కాదు అకౌంటబిలిటీ. చిన్న విషయం మీద స్పాట్ లైట్ పెట్టడం ఈజీ సార్, కానీ నిజం మీద లైట్ వేస్తేనే సిస్టంలో ఉన్న కరప్టెడ్ క్యాచ్, మాస్క్డ్ ఐడెంటిటీస్, ఫేక్ ఫైల్స్ అన్నీ బయటపడతాయి. అప్పుడు తెలుస్తుంది ఐబొమ్మ కేసు అంటే జస్ట్ ఒక ట్రైలర్, రియల్ స్కామ్ ఫైల్స్ అంటే ఒక ఒరిజినల్ సినిమా అని. పోలీస్ అంటే ఒక పవర్ సార్, మా అందరి కోసం ఫైట్ చేసే ఒక వారియర్. పబ్లిక్కి మీ పైన నమ్మకం ఎక్కువ. కాబట్టి సార్, ఈ రేపిస్టులు, కిడ్నాపర్స్, కరప్టెడ్ స్కామ్స్ మాస్టర్స్ మీద మీ పవర్ సరిగ్గా వాడండి సార్. చిన్న చిన్న విషయాల మీద హైప్ చేయకుండా పబ్లిక్ని ప్రొటెక్ట్ చేసే పెద్ద కేసెస్ని సాల్వ్ చేయండి సార్. మా నమ్మకం మీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సార్. జై హింద్.